ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో మనల్ని కాచి కాపాడి మార్చి నెలలో కూడా మనల్ని నడిపించినందుకు ఆయనకే మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ మార్చి నెలలో దేవుడు ఇంకా మన పట్ల అనేక గొప్ప కార్యాలు జరిగిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మగలిగితే గనుక దేవునికి మహిమ చెల్లించండి. ఈరోజు కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి 26, 27 ఫిబ్రవరి 2026లో దేవుడు గత 2-3 రోజుల క్రితం దేవుడు తాడేపల్లి, గుంటూరు జిల్లాలో విజయవాడ, గుంటూరు పట్టణాల నడిబొడ్డున అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తన మహిమ కొరకు నన్ను స్వస్థ సభల్లో వాడుకున్నందుకు దేవాది దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, మరి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించారు దేవుడు. ఆ ప్రాంగణమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆశ్చర్యకార్యాలు, ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు అక్కడ జరిగినాయి. దానికి దేవుడు సాక్షి, నేను కూడా సాక్షిని. ఆ సభల్లో మీరెవరైనా పాల్గొని ఉంటే గనక దానికి మీరు కూడా సాక్షులు. ఆ ప్రాంతంలో ఉన్న గాలి, ధూళి, నేల, ఆకాశం కూడా సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. ప్రియులారా, మరి బాగా అలసటగా ఉన్నాను కాబట్టి కొద్దిగా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పాటు మీకు వాక్యాన్ని అందించి ముగించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యాన్ని భాగాలుగా, చిన్న భాగాలుగా మీకు చెప్పగలగడానికి దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అర్ధగంట, 30 గంట, గంటన్నర వాక్య పరిచయాలు, మెసేజ్లు ప్రజలు వినడానికి విసిగిపోతున్నారు. తర్వాత అంత విన్న వాక్యాన్ని కూడా వాళ్ళు కాస్త కొద్దిగా మాత్రమే గ్రహించగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజున మీకు సులువుగా అర్థమయ్యేటట్టుగా ఒక్క ముక్కైనా, ఒక్క మాటైనా అది మీరు అర్థం చేసుకునేంతగా మీకు వివరించాలని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసును ప్రేరేపించి మాటలు పలికిస్తున్నాడు. కాబట్టి మీరు ఈ మాటలు జాగ్రత్తగా వినాలని దేవుని పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, కీర్తనలు 23వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరొకసారి చదువుతున్నాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రేమగల తండ్రి, దయగల రాశ, మీకు స్తోత్రాలు. ఈ మాటల్లో ఉన్న గొప్ప విషయాలు మాతో మాట్లాడండి. మా హృదయాలు నా తండ్రి, ఆ రోజు దావీదుని ఎలాగైతే నింపావో, దావీదు గిన్నె నిండి ఎలాగైతే పొర్లిందో, అలాగే మేము కూడా నింపబడ్డానికి, పొంగి పొర్లే అనుభవంలోనికి వెళ్ళటానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను. దీవించండి, కృప చూపించండి, మీరే మహిమ పొందుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, యాక్చువల్గా 23వ కీర్తన అంతా కూడా చదవాలి. చదవటానికి అంత సమయం లేదు కాబట్టి ఈ 23వ కీర్తన అంతా కూడా మరి ఈ 2-3 వారాల్లో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 23వ కీర్తన చాలా శక్తివంతమైన కీర్తన. సాతాను సామ్రాజ్యం కదిలిపోయి కూలిపోయేటటువంటి శక్తివంతమైన కీర్తన ఉందంటే అది
దావీదు గారు రాసినటువంటి కీర్తన 23వ కీర్తన. ఇది సాధారణమైనదేం కాదు, చాలా శక్తివంతమైనది, అలాగే చాలా ప్రభావవంతమైనది కూడా. మీరు చిన్నప్పుడు మీకు ఈ రోజుల్లో ఈ సండే స్కూల్ టీచర్స్ లేకపోతే మీ సేవకులు ఏ రకంగా మిమ్మల్ని తరపీదు చేయనిస్తున్నారో మాకు తెలియదు, కానీ నేనైతే గనక మరి చిన్నప్పుడు చూసేటప్పుడు చాలామంది సేవకులు మరి సండే స్కూల్ టీచర్స్తో చిన్నపిల్లలకి ఈ కీర్తన కంఠోపాఠం పెట్టించేవారు. కొన్ని హాస్టల్స్లో క్రైస్తవ హాస్టల్స్లో మిషనరీ హాస్టల్స్లో పిల్లలు గనక ఇది గనక కంఠోపాఠం చెప్పకపోతే అన్నం కూడా పెట్టేవారు కాదు. అంటే అంత స్ట్రిక్ట్గా. నా మిస్సెస్ మా పాస్టమ్మ గారు కూడాను 23వ కీర్తన చెప్పకపోతే, ఆవిడ హాస్టల్లో చదువుకున్నారు, అన్నం పెట్టేవారు కాదట. కొంతమంది కొట్టేవారు. ఏది ఏమైనా ఎందుకు అంటే ఆ 23వ కీర్తనలో ఉన్న ఆ శక్తి కానీ, అది పరలోకపు శక్తి, ప్రభువు శక్తి, అలాగే మరి ఆశీర్వాదాలతో కూడుకున్నటువంటి కీర్తనది. ఎన్నో విధాలుగా మనం వింటుంటాం ఈ కీర్తన గురించి, కానీ ఈ రోజున నేను చెప్తున్నాను ఒక మాట. ఆయన ఏంటంటే, దావీదు నీవు అని దేవుణ్ణి సంబోధిస్తూ నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే దేవుడి చేయి దావీదు మీదకి వచ్చింది. హల్లెలూయా. దేవుడి చేయి దావీదు మీదకి రాగానే దావీదు పొంగి పొర్లేటటువంటి ఆశీర్వాదపు అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఉదాహరణకి దావీదు చాలా కష్టాలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు, చాలా శ్రమలు పడ్డాడు. తన జీవితంలో ఇంకా బోల్డని సమస్యలు ముందు ఉన్నాయి, అభిషేకానికి ముందు ఉన్నాయి, అభిషేకం తరువాత కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు అభిషేకించబడిన వానికి సమస్యలు ఉండకూడదు అనేటటువంటి నియమ నిబంధనలు లేవు. వాస్తవానికి చెప్పాలి అంటే అభిషేకం ఉంటే ఇంకా ఎక్కువ కష్టాలే ఉండొచ్చేమో. ఆ నిజమైన అభిషేక్తునికి కష్టాలే. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు కాబట్టి తన ప్రాణం త్యాగమయమైపోయింది. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగాడు. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు కాబట్టి ప్రజలందరూ ఆయన మీదకి తిరగబడ్డారు. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు కాబట్టి సాతాను ఆయన మీద దాడి చేయడం జరిగింది. యేసు ప్రభు అభిషేకించబడ్డాడు కాబట్టి లోకము ఆయనను నమ్మకున్న, స్వీకరించుకున్న వ్యతిరేకంగానే ఉంది. కానీ ఈ అభిషేకము వలన యేసు ప్రభు తనకు వ్యతిరేకమైనటువంటి సాతానును, శత్రువును ఓడించగలిగాడు, లోకమును ఓడించగలిగాడు. లోకము శత్రువు అయిపోయింది యేసు ప్రభువుకి. లోకాన్ని ఓడించగలిగాడు, రాజ్యాలను ఓడించగలిగాడు, లోకాన్ని జయించగలిగాడు, రాజ్యాలను జయించగలిగాడు, శత్రువును జయించగలిగాడు, సాతాన్ని జయించగలిగాడు. అందరినీ జయించగలిగి లోకాన్ని రక్షించి శత్రువులను సైతం ప్రేమించేటటువంటి శక్తివంతమైనదే ఈ అభిషేకం. శత్రువును ప్రేమించడం అంటే సాతాన్ని ప్రేమించడం కాదైనా. నీ మీదకి ఎవరు తిరస్కరిస్తున్నారో, నిన్నెవరు తిరస్కరించారో, నీ మీదకి ఎవరైతే ఎగిరారో, నీ మీదకి ఎవరైతే దాడి చేశారో, అందుకోసం ఆ అభిషేకం ఉండబట్టే శిలువ పైన ఆయన ఏంటంటే ఆయన్ని పొడిచిన వారిని
మాటలతో పొడిచిన వారిని, బల్లెలతో పొడిచిన వారిని, ప్రభుత్వ పక్షాన పొడిచిన వారిని, ప్రజల పక్షాన పొడిచిన వారిని సిలువ మీద ఆయన క్షమించగలిగాడు. ఎంత శక్తివంతమైన కీర్తన, ఎంత శక్తివంతమైన అభిషేకము. ఆ అభిషేకం అనేది మన మీదకి వచ్చినప్పుడు మనము కూడా ఆయన ఎలాగైతే ఇన్ని జయించగలిగాడో అన్ని జయించేటటువంటి కృపను కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనము ఏం బలైపోవాల్సిన పని లేదు, ఆయన మన కొరకు బలైపోయాడు. కానీ మనము అనేక విషయాలలో జాగ్రత్త కలిగి ఈ శరీరంలో పాపం అనేది మన హృదయాలలో, మన శరీరాల్లో, మన జీవితాలలో ఏలనివ్వకున్నా ఆ అభిషేకం అనేది మనకు సహాయపడి మనల్ని జాగ్రత్త పరిచి మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మను నిందారహితముగా నింద లేకున్నా నిందారహితముగా కాపాడటానికి ఈ అభిషేకము ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, తన అభిషేకాన్ని మన మీద ఉంచును గాక. హల్లెలూయా. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని ఆ ఆశీర్వాదాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈయన జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ఈయన తండ్రి ఎస్సయ్య, ఈయన తండ్రి ఆ ఎస్ఐకి వేరే అమ్మతో పిల్లలు ఉన్నారు. అలాగే దావీదు తల్లికి యెష్షయికి పుట్టినవాడు దావీదు. అయితే యెష్షయి ధనవంతుడు, వాళ్ళందరూ కూడాను పేరు ప్రఖ్యాతులు గలవారు అక్కడ ఆ ప్రాంతంలో. అయితే ఈయనకి అన్నలు ఉన్నారు, దావీదుకి అన్నలు ఉన్నారు, కానీ తన తల్లికి పుట్టినవారు కాదు. అయితే ఆ రోజుల్లో పెద్ద భేదాభిప్రాయాలు ఉండేవి కావు. ఇప్పుడైతే ఒక్క తల్లి ఒక్క తండ్రి పిల్లలే కొట్టుకుంటున్నారు. ఒక్క కడుపును పుట్టిన అన్నదమ్ములకే పట్టం లేదు. అప్పటి రోజుల్లో కూడా మరి ఇస్సాకు యాకోబు కూడా అలాగే గర్భంలోనే వాళ్ళ పోరాటం, రెబెకమ్మ గర్భంలోనే పోరాటం జరిగింది. ఈ రోజున ఆస్తుల గొడవ ఎక్కువైపోయింది, అంతస్తుల గొడవ ఎక్కువైపోయింది, హక్కుల గొడవ ఎక్కువైపోయింది, అహంకారము ఎక్కువైపోయింది, అసూయ ఎక్కువైపోయింది. అందులో మరి రకరకాలుగా మరి అన్నదమ్ముల మధ్య ఐక్యత, మరి వివాహాలు అయిన తర్వాత, వివాహాలు కాకముందు అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా వివాహాలు అయిన తర్వాత వ్యక్తిత్వాలు మారిపోయి, వ్యవస్థలు మారిపోయి, ఇంకా భార్యకి వశీకరణంగా వంగిపోయి అన్నదమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు, ఆప్యాయతలు, అనురాగాలు దూరం అయిపోయినాయి ఈ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో సరే వీడు మన ఇంట్లో పెరగకున్నా వీడికి నా కొడుకే కదా మరి అని చెప్పి ఎస్ఐ ఏం చేశాడంటే ఒక గొర్రెల మందని ఇచ్చి, ఆ గొర్రెల్ని నువ్వు పొలంలో కాపాడుకొని బతుక్కోరా బాబు అని కొడుకు దారి చూపించాడు. కొడుకు దారి చూపిస్తే దావీదు పొలంలో గొర్రెలు కాసుకుని బతికేవాడు. మిగతా వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా రాజభోగాట అనుభవిస్తూ చక్కగా ఎంజాయ్ చేసేవారు.
అయితే ఆ గొర్రెల మంద కాచుకునేటప్పుడు తనకి ఎదురైన సమస్యలు ఎలాంటివి తెలుసా? ఒకసారి సింహం వచ్చి అటాక్ చేసింది. అంటే ఆ మంద మీద అటాక్ చేసింది, ఆయన మీద అటాక్ చేసింది. అప్పుడు ఒక గొర్రెపిల్ల పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ సింహంతో పోరాడి ఆ సింహపు నోట్లో నుంచి గొర్రెపిల్లను విడిపించుకొచ్చేటటువంటి శక్తిని ఆ పొలంలోనే సంపాదించుకున్నాడు దావీదు. ఆయన అడవి మృగాలతో పోరాటం అనేది అక్కడ చేయడం జరిగింది. అటు తర్వాత ఇంకొక రోజు ఎలుగుబంటి వచ్చింది. సింహాన్ని పోరాడేటటువంటి శక్తి ఎలాగైతే ఆయనకి దొరికిందో, ఎలుగుబంటితో పోరాడి ఎలుగుబంటిని ఓడించే శక్తిని కూడా పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకోసమే సౌలుతో అంటున్నాడు ఆయన, నాకు సింహము నుండి ఎలుగుబంటి నుండి నా ప్రాణాన్ని తప్పించిన దేవుడు, ఎలుగుబంటిని సింహాన్ని ఓడించడానికి నాకు బలమునిచ్చిన దేవుడు ఉన్నాడయ్యా నాతోనే. సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు ఏమాత్రం నాకు సింహం కన్నా బలవంతుడవాడు, ఎలుగుబంటి కన్నా బలవంతుడవాడు. కాబట్టి నేను పోరాడతాను వాడితోనని చెప్పాడు. ఎందుకు ఈ పోరాటం అలవాటు అయిపోయింది ఆయనకి. పొలంలో పోరాటం అలవాటు అయిపోయింది. అడవి మృగాలతో, క్రూర మృగాలతో. మనిషిని చప్పరించేస్తాయి అవి, మనిషిని చప్పరించేస్తాయి. అలాంటి మృగాలతో పోరాడేటువంటి దావీదు సమయం దొరికినప్పుడల్లా సంగీత సునాదాలతో, స్తుతి గానాలతో పాటలు రాయడం, పాటలు కట్టడం, పాటలు పాడడం, పాటల ద్వారా దేవుని మాటల ద్వారా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, వాయిద్యాలు, ఆయనకి వాయిద్యం ఒకటి వచ్చి ఆ వాయిద్యాన్ని పట్టుకొని వాయిస్తూ అలాగా ఆరాధనలో తన్మయమైపోయి ఆయన్ని కీర్తిస్తూ కొనియాడుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. పొలములో ఆరాధికుడిగా, పొలములో పోరాట యోధుడిగా తయారయ్యాడు దావీదు. మిగతా వాళ్ళు ఇంటి దగ్గర తింటూ, తిరుగుతూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు తప్ప దేవుడిలో వారు ఎదగలేదు. ఎక్స్క్యూజ్ మీ, దేవుళ్ళో వారు ఎదగలేదు. అయితే దేవుడు ఎంత గొప్పవాడు. ఆ పొలంలోనే ఉంచేసాడు అనుకుంటున్నారా మీరు దావీదుని? ఆ పొలంలోనే దావీదు ఉండలేదు. పొలం నుంచి ప్యాలెస్కి వెళ్ళడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు దేవుడు. శత్రువు ఇంటిలో, శత్రువు ఎదుట భోజనం సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ప్యాలెస్ లో నివాసం నీకు. ఇప్పుడు పొలంలో అయిపోయింది, ఇక నుంచి లేగు. పొలంలో అయిపోయింది, నీ పని అయిపోయింది, లేగు. ఇంకా ప్యాలెస్లోకి వెళ్ళి నువ్వు ఒక నాయకుడు అవ్వాలా, నువ్వు ఒక రాజు అవ్వాలా, ఒక దేశాధినేత అవ్వాలా. నీ సింహాసనాన్ని నేను స్థిరపరచబోతున్నాను. అబ్బా, సిద్ధపరచబోతున్నాను, స్థిరపరచబోచున్నాను. హల్లెలూయా. పాయింట్ రైట్ డౌన్ దిస్ నోట్. సింహాసనము స్థిరపరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. సింహాసనం స్థిరపరచబోతున్నాడు దేవుడు. అలాగే సిద్ధపాటు చేయబోతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటప్పుడు, నువ్వు దేవుని
స్తుతిస్తూ ఉండేటప్పుడు, దేవుణ్ణి కొనియాడుతూ ఉండేటప్పుడు, దేవుణ్ణి నువ్వు మరి దేవునికి నీ యొక్క జీవితాన్ని అర్పించుకునేటప్పుడు, దేవుడే నాకు సర్వస్వం అని నువ్వు దేవుని పైన ఆధారపడినప్పుడు, నువ్వు పొలములో ఉన్న పశువులు కాసుకుంటున్నా దేవుడు నిన్ను నీ పట్ల ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఆ ఆశీర్వాదాలు అనుభవించేటటువంటి కృపలోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపరిచే దీవెనలు, స్థిరపరిచే దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుణ్ణి కీర్తిస్తుండాలి, దేవుణ్ణి ఆరాధిస్తుండాలి, దేవుణ్ణి కొనియాడుతుండాలి. నీకు దేవుడు ఆధారం అవ్వాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి. పద నాన్న, ఇక నీకు ఈ గొర్రెలతో సంబంధం లేదు, పద. ఈ గొర్రెలతో సంబంధం లేదు, నువ్వు ఇంకా ప్రజల్ని ఏలాలా, రాజ్యాలు ఏలాలా, దేశాలు ఏలాలా, పద అని ఒకరోజు గొర్రెలు కాస్తుండగా, ఒకరోజు దేవుణ్ణి ఆరాధిస్తుండగా, ఒకరోజు దేవుణ్ణి స్తుతిస్తుండగా, ఎస్ఏ ఇంటి దగ్గర నుంచి ఒకడు పరిగెత్తుకొని 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 దావీదు దగ్గరకు వస్తుంటే, దావీదు చూచి, ఏరా నువ్వు వచ్చావు, ఎలాగుందిరా మా అమ్మ, మా నాయన, మా అన్నయ్యలు ఎలాగున్నారా, బాగానే ఉన్నారు కదా, వాళ్ళకే ప్రమాదం జరగలేదు కదా, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు కదా అని యోగక్షేమాలు అడుగుతుంటే, అది సరేనయ్యా, మీ నాయన నిన్ను పిలుస్తున్నాడు రా అన్నాడు. దావీదుకు కల రాలేదు, దావీదుకు ప్రవచనం రాలేదు, దావీదుకు అక్కడ ఎవరు ఏ ప్రవక్త వెళ్ళి ఆయనతో మాట్లాడలేదు. కానీ ప్రభువును ఆరాధిస్తుంటే, కీర్తిస్తుంటే పిలుపు వచ్చింది, దేవుని పిలుపు వచ్చింది. దేవుని పిలుపు వచ్చి, రావయ్యా నువ్వు అర్జెంటుగా, మీ నాయన పిలుస్తున్నాడు రా అదంటే దావీదు పరుగున వెళ్ళాడు. ఈలోపు సమూయేలు ప్రవక్త ఎస్సీ ఇంట్లోకి వెళ్ళి, నేను కోరుకున్న వారి దగ్గరికి నువ్వు వెళ్ళి వారిని నువ్వు అభిషేకించాలి అని సెలవు వచ్చింది. సమూయేలు ప్రవక్తకి దేవుడు చెప్పాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త ఆ ఇంటికి వచ్చాడు. ఆమె మీ పిల్లలు పిలువని అన్నాడు. పిలిచాడు. వాళ్ళ అన్నయ్యలందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళ అన్నయ్యలందరూ వచ్చి నిలబెడితే సమూయేలు అనుకున్నాడు, వీడే కాబోసు అంటే, నువ్వు మనుష్యుల రూపాలు, నరుని రూపాలు నువ్వు లెక్క పెట్టకయ్యా, నరుల ముఖాలను ప్రభు లక్ష్య పెట్టడు. ఎంత అందంగా ఉన్నావు, ఎంత ఎత్తుగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత బలం కలిగి ఉన్నావు అన్నది దేవునికి లెక్క కొల ప్రమాణం కాదు.
నీవు నేను దేవునికి కావాలి అంటే దేవుడు హృదయాలను లెక్క చూస్తాడు. మన హృదయం ఎలాగుంది, ఆయన మీద ఆనుకొని ఉందా లేదా, ఆయన ఆరాధిస్తుందా లేదా, హృదయంలో ఏమైనా పొరపాటున పాపపు ఆలోచనలు ఉన్నాయా లేవా అన్నవి పరీక్షిస్తాడు. హృదయం అనేది దేవునికి దగ్గరగా ఉందా లేదని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి మనం ప్రభుని కీర్తించాలి. ప్రభు మీద ఆధారపడాలి. ప్రభుని ఆరాధన చేయాలి. అప్పుడు నీకు రాయల్ లైఫ్ కాలింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా అది నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఎస్ఏ కుమార్ని చూస్తే ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఈ సమూయేలు ప్రవక్త అంటాడు, నీకింకా మరి పిల్లలు లేరా, ఇంకెవరైనా పిల్లలు ఉన్నారేమో గుర్చేసుకోవాలంటాడు. ఉన్నాడు బాబు, ఒకడు ఉన్నాడు బాబు, ఆడే పొలంలో ఉంటాడు, ఆడు పొలంలోనే ఆడు ఉద్యోగం గొర్రెలు కోసుకుంటాడు అని అన్నాడు. ఆయన పిల్లలు అన్నారు. అప్పుడు దావీదు రాగానే దావీదును చూస్తే దావీదు బహు సుందరుడు, దేవుని దృష్టికి ఆయన మనస్సు అలాంటిదో, దేవుని మనస్సు అలాంటిదో, అలాంటి మనస్సు కలిగినటువంటి దావీదు నా హృదయానుసారుడు వీడే, కాబట్టి వీడినే నీవు అభిషేకము చెయ్యి, వీడినే అభిషేకించు అనగా అప్పుడు దేవుని పేరట ఆయన నూనె దావీదు మీద పోసి దావీదును అభిషేకించాడు. అప్పటి నుండి యెహోవా ఆత్మ దావీదుతో బలముగా ఉండెను. హల్లెలూయా. అప్పటి నుంచి యెహోవా ఆత్మ దావీదుతో బలంగా అప్పటి నుంచి ఆయన గిన్నె నిండి పొర్లిపోయే అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున నీవు అలాంటి అనుభవంలో ఉన్నావా? దేవుడి మీద ఆధారపడే అనుభవంలో ఉన్నావా? దేవుడిని ఆరాధించే అనుభవంలో ఉన్నావా? దేవుడు తన సమయంలో దీవించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆ సమయం కొరకు వేచి చూచేటటువంటి అనుభవంలో ఉన్నావా? నీ శత్రువులతో పోరాడే బలాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా? నీ శత్రువులు శక్తిని, బలాన్ని నీ ముందు ప్రదర్శిస్తుంటే నువ్వు దాన్ని ధీటుగా ఎదుర్కొనే జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? బలాన్ని కలిగి ఉన్నావా? అభిషేకాన్ని కలిగి ఉన్నావా? ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని నువ్వు జయించలేక నీ మందను కాచుకునే శక్తి నీకు లేకపోతే నీకు రాజుగా నువ్వు ఎలాగున నువ్వు నియమింపబడతావు, ఎలాగున నువ్వు అభిషేకించబడతావు. అందుకోసమే పొలంలో తర్పిదిస్తాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అభిషేకం తన మీదకి వచ్చింది. అప్పుడు ఆయన సంతోషించాడు, ఆనందించాడు.
నా గిన్నె నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నింపావు. నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నింపి ఉన్నావు. నా జీవితం నింపావు. ఇప్పుడు నిండైన అనుభవంలోనికి నువ్వు వచ్చావు, మెండైన అనుభవంలోనికి నువ్వు వచ్చావు, సమృద్ధిలోనికి నువ్వు వచ్చావు. ఇంకా నీకేంటి కొదువు ఉంటుంది? అందుకోసం ఆయన అంటున్నాడు మొదటగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుని ఆత్మ అభిషేకం ఉన్నవాడికి లేమి కలుగదు. అవసరాలు ఉంటాయి కానీ లేమి ఉండదు. నేను చెప్తున్నానండి, మనకి ఇల్లు కావాలి, మనకి ఆరోగ్యం కావాలి, మనకి మందిరం కావాలి, వాహనం కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, పిల్లల చదువులకు సహాయం కావాలి. ఇవన్నీ అవసరాలు, ఇవన్నీ కూడా అవసరాలు. ఇంకా లేకపోతే ఇంటికి వస్తువులు కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక మంచం కావాలి, ఒక ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. ఇవన్నీ కూడా అవసరాలు మాత్రమే కానీ లేమి కాదు. గుర్తుపెట్టుకోండి, దరిద్రం కాదు, లేమి కాదు, అవసరమై ఉన్నాయి మనకి. అవన్నీ కూడా మనకి అవసరమై ఉన్నాయి కానీ అవి లేమి కాదు. యేసు ప్రభు తన శిష్యులతో, లోకసూత్రుడు 1వ అధ్యాయంలో ఉంటుంది మాట, 35వ వచనంలో, నేను మీకు జాలి తీసుకెళ్ళొద్దన్నాను, సంచి తీసుకెళ్ళొద్దన్నాను, చెప్పులు తీసుకెళ్ళొద్దన్నాను, కానీ మీ జీవితంలో మీకేమైనా కొదువయిందా అని తన శిష్యులకి అడిగాడు. యేసు ప్రభు తన శిష్యులకి అడిగాడు. ఆ శిష్యుల్లో ఏ ఒక్క శిష్యుడు కూడా మాకు ఇది కొదువ అయ్యింది అని చెప్పలేకపోయారు. నేను ఇబ్బంది పడ్డానండి, నేను చాలా ఇబ్బంది పడ్డానండి, నాకు సేవలో ఏమి దొరకలేదండి అని చెప్పలేకపోయారు. మాకు ఏ కొదువ లేదు అని చెప్పారు వాళ్ళంతా. కొరత, కొదువ అనేది లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ అభిషేకము మన మీద ఉండబట్టే ఆ కొరత, కొదువలు లేవు. అందుకోసమే ఆత్మ చేత నన్ను అభిషేకించి దేవా అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, ఇంకా మీ ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యము చొప్పున తీర్చబడును. ఫిలిప్పి 4:19. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఫిలిప్పి 4:4. మీ అవసరాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయండి, విన్నవించుకోండి. దేవా ఒక ల్యాప్టాప్ కావాలి, దేవా ఒక ఉద్యోగం కావాలి, దేవా ఒక ఇల్లు కావాలి, గృహం కావాలి, దేవా ల్యాండ్ కావాలి, దేవా బిల్డింగ్స్ కావాలి, దేవా వాహనం కావాలి, దేవా వివాహం అవ్వాలి, దేవా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, దేవా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి, దేవా ఒక మందిరం కావాలి, దేవా ఒక వాహనం కావాలి, దేవా ఒక విదేశం వెళ్ళాలి, దేవా ఒక
సువార్త కూడికి పెట్టాలి, దేవా స్వస్థ కూడికి పెట్టాలి, దేవా కొందరికి సహాయం చేయాలి, దేవా ఏ విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయండి. అవి పొంది ఉన్నామని మళ్ళా కృతజ్ఞత తెలియచేయండి. దేవా మీకు స్తోత్రాలు నాయన, దేవా మీకు మహిమ నాయన, దేవా నీ కృపకై వందనాలు, దేవా నీ సహాయానికై వందనాలు తండ్రి. అది దేవుడు దైవిక పద్ధతి. అలాగ చెప్పున్నప్పుడు మాత్రమే లేమి కలుగదు. అర్థమైందా? దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు తెలియచేయాలి ఆయనకి. అంతే చెప్పాడు. అది 4:4 చూడు, ఫిలిప్పీ 4:4 చూడు. నాకెందుకో దీని విషయంలో చెప్పేస్తుంది. చదవమ్మా. किसी भी बात की चिंता मत करो। किसी भी बात को चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन परंतु हर एक बात में तुम्हारे निवेदन प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर को सम्मुख उपस्थित किए जाए। तब परमेश्वर की शांति, तब परमेश्वर की शांति जो सारी समझ से परे है तुम्हारे हृदय और तुम्हारे विचारों को मसीह में सुरक्षित रखेगी। हालेलुया. दट्स हिंदी बाइबल. నేను చదువుతున్నాను తెలుగులో. आपको समझ गया अभी? हाँ, पूरा समझ गया. మీ సహనమును సకల జనులకును తెలియబడి 4 ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. కొరత ఉందనో, కొదువు ఉందనో, ఆరోగ్యం లేకపోవచ్చు మీకు, లేకపోతే ఉద్యోగం లేకపోవచ్చు, సంఘం లేకపోవచ్చు, మందిరం లేకపోవచ్చు, వాహనం లేకపోవచ్చు, పిల్లలకు వివాహాలు జరగకపోవచ్చు, ఉద్యోగాలు రాకపోవచ్చు, లేక నెల నెల సరిపడా ఆదాయం రాకపోవచ్చు, ఇల్లు ఉన్నా సరే దానిలో సోఫా సెట్ లేకపోవచ్చు, లేక ఫ్రిడ్జ్ లేకపోవచ్చు, లేక ఎయిర్ కండిషనర్ లేకపోవచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను చూడండి. మా ఎయిర్ కండిషనర్ ఇక్కడ ఉంది, పాతది అది. ఓకే, మేము అక్కడ తలుపులు క్లోజ్ చేశాం, అమ్మగారు అక్కడ కూర్చున్నారు. ఓకే, ఏంటి ప్రియులారా, ఫ్యాన్స్ బంద్ చేశాం. ఎందుకంటే నేను మాట్లాడే మాట ఆ సౌండ్కి మీరు వినేటప్పుడు మీకు అభ్యంతరకరంగా ఉంటుందేమో అని చెప్పి చెమటలు కక్కుతూ నిద్రలేమి నిన్నే కృషి నుంచి వచ్చాను. మిషనరీ పరిచర్య చేస్తున్నాను, సువార్త పరిచర్య చేస్తున్నాను, స్వస్థ పరిచర్య చేస్తున్నాను, సేవకులకు బోధిస్తున్నాను, సంఘాలకు బోధిస్తున్నాను. మా బోటి వాళ్ళని వెళ్ళి ఇంకో సంఘంలో కూర్చుని వాక్యం వినేటటువంటి స్థితి లేక దేవుడు మాతో మాట్లాడిన మాట ఏంటంటే, 1 గంట సేపు అయినా ఆన్లైన్ ద్వారా దేవునికి వాక్యాన్ని ప్రకటించండి కుటుంబ సమేతంగా కూడుకొని మాకు సమాచారం రావడంతో మేము ఈ పని చేస్తున్నాం. లేకపోతే వేరే చర్చికి వెళ్ళి కూర్చుంటాం హ్యాపీగా.
నేటికి 25 సంవత్సరాలుగా పూర్తికాల సేవ చేస్తూ 4-5 ఖండాల్లో సువార్త ప్రకటిస్తూ 13 రాష్ట్రాల్లో భారతదేశంలో సువార్త ప్రకటించే కృపను లక్షల మంది సేవకులకు వాక్యాన్ని బోధించి కోట్ల మంది ప్రజలకు సువార్త ప్రకటించే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ అభిషేకం గొప్పది. మీరు దేని గూర్చి చింతించకడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, అది దేవానికి స్తోత్ర తండ్రి, దేవానికి మహిమ తండ్రి, దేవ గృహానికై వందనాలు తండ్రి, దేవ మందిరానికై వందనాలు తండ్రి, దేవ స్థలానికై వందనాలు, దేవ ఆరోగ్యానికై వందనాలు, దేవ పిల్లల చదువులకై వందనాలు, దేవ పిల్లలు భవిష్యత్తుకై వందనాలు, దేవ వివాహాలకై వందనాలు, దేవ ఆర్థిక సమృద్ధికై వందనాలు దేవా అని నీ నోరు పెగల్చి నువ్వు నోటితో దేవుని స్తుతించి ఘనపరిచినప్పుడు, మీ విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆయన యెహోవాను నమ్మిన వాని యందు తన కృప ఆవరించును. కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు దేవునికి తెలియజేయ వారి చుట్టూ, హృదయము చుట్టూ, తలంపుల చుట్టూ దేవుని సమాధానము కావలియుండును. హల్లెలూయా. ఆన్సర్ నీ దగ్గరే ఉంచుతాడు దేవుడు, నీ హృదయంలోనే ఉంచుతాడు దేవుడు, నీ తలంపులోనే ఉంచుతాడు దేవుడు, నీ చుట్టూనే ఉంచుతాడు దేవుడు. ఆన్సర్ ఈస్ అట్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్, అట్ యువర్ డోర్ మై ఫ్రెండ్స్. కానీ కొరత కొదువ ఉండదు, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. లేమి కలుగదు, లేమి కలుగదు. 2 కొరింథీ పత్రిక 9వ మాట చదువుకొని ముగించుకుందాం. నేను తర్వాత దీన్ని మీకు ఇంకా కీర్తనను మీకు ఇంకా విపులంగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. 8 చదవమ్మా. परमेश्वर सब प्रकार का अनुग्रह तुम्हें बहुतायत से दे सकता है, जिससे हर बात में और हर समय जो तुम्हें आवश्यक हो तुम्हारे पास रहे, और हर एक भले काम के लिए तुम्हारे पास बहुत कुछ हो। जैसा लिखा है, उसने बखेरा, उसने कंगालों को दान दिया, उसका धर्म सदा बना रहेगा। మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అది అక్కడ మాట ఏమంటాడట? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై, అంటే కొరత లేనివారై, కొదువ లేనివారై, అక్కర లేనివారై, సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను నీకు అనుగ్రహించిన కాక. మిమ్మల్ని దేవుడు కాకితో పోషిస్తాడు. ఏలియాని కాకితో పోషించాడు, ఏలియాని విధవరాలతో పోషించాడు, ఏలియాని నీటి వాగుతో పోషించాడు. అలాగే ఏలియా ఎలాగ పోషించబడ్డాడో నీవు నేను కూడా ఎలాగైనా పోషించబడతాం.
ఏ లోటు లేకుండా పోషించబడతాం. అన్యుల చేత దీవించబడతాం. అన్యుల చేత దీవించబడతాం. అనేక మంది చేత దీవించబడతాం. అలాగే దేవుడు నిన్ను సర్వ సమృద్ధి గలవాడిగా చేసి తన కృపను మీకు విస్తరింపచేసి దీవిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రియులారా, మొదటి భాగాన్ని ఈ రోజున మీకు తెలియజేశాను. దేవుని ఆత్మ అభిషేకం ఉండేటప్పుడు మన బీదరికం అంతా తుడిచివేయబడుతుంది. మన అవసరాలన్నీ తీర్చబడతాయి. సమస్త విధములైన కృప మనకు దేవుడు విస్తరింపచేస్తాడు. దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. ఇది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సర్వ సమృద్ధి. హల్లెలూయా. కాబట్టి దేవా, నా తలను కూడా దావీదు తలను అంటినట్టుగా నా తలను కూడా అంటి దీవించుదావా. నన్ను కూడా అభిషేకించి దీవించుదావా. నా మీద కూడా నీవు నూనె పోయి తండ్రి, నా మీదకి కూడా నీ హస్తము నాయనా తండ్రి వచ్చును గాక. నా తలను అంటు తండ్రి, నన్ను తాకు తండ్రి, నన్ను ముట్టండి తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి, నన్ను బలపరచండి తండ్రి అని నువ్వు కోరుకుంటే నీ కొరకు చిన్న ప్రార్థన దైవజనురాలు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదానికి కారణభూతుడాన్ని ఘనమైన నామలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుందండి. ఇంకో ప్రభా, అయ్యా ఫిబ్రవరి నెల అంతట్లో మమ్మల్ని కాచి కాపాడి దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుందండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఈ దినం మధ్యాహ్నం సమయంలో తండ్రి మీ దాసు ద్వారా ఈ బలమైన వాక్యం, జీవమైన వాక్యం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు ప్రభా మేము విన్నాము తండ్రి. ఈ వాక్యంలో ప్రభా హృదయంలో ఫలించేటట్టుగా తండ్రి ప్రభా యేసయ్య ఆ దినంలో తండ్రి దావీదును ప్రభా దీవించావు అయ్యా తండ్రి, తన అభిషేకించవచ్చు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా నువ్వు బయట రూపంలో చూడవు తండ్రి, కానీ హృదయాన్ని అంతరాంగం చూస్తావు తండ్రి. మా హృదయంలో నీకు అంగీకరించినట్టుగా ఉందా లేదా ప్రభా మా హృదయం చూస్తావు, పరీక్షిస్తావు తండ్రి ప్రభా. మమ్మల్ని దీవించాను తండ్రి. మా హృదయంలో అయ్యా తండ్రి మేమే నేను స్తుతించి నిన్ను ఘనపరిచి మహిమపరచబడే వారుగా ఉండాలి తండ్రి. అటు దీవింతో ప్రభా ఈ దినం ప్రభా మమ్మల్ని నింపంలో ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య దేవా ప్రభా ఈ జీవితంలో ప్రభా మీరు ఉండండి ప్రభా. అయ్యా ప్రభా ప్రతి శత్రువు పైన ప్రభా మాకు విజయం ఇవ్వండి తండ్రి. యేసయ్య అలాగే తండ్రి ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ వాక్యం విన్నారా తండ్రి. నీ బలమైన హస్తం, నీ అభిషేకం ప్రతి బిడ్డని పైన ఉంచమని ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య అయ్యా వాక్యం చేత ప్రతి ఒక్కరిని ప్రభా బలపరచని, వాక్యంలో స్థిరపరచండి, ఆశీర్వాదించని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. అలాగే మీ దాసు కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం ఆశీర్వదించి నీ సేవలు ఇంకా బహుబలంగా ప్రభా ప్రపంచంలో సేవలు బలంగా వాడుకోండి ప్రభా. అలాగే సంఘంలో జతపరచని ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబీకిని పేరు దీవించను. అలాగే ప్రభా మలాలు జోస్వా బిడ్డలు కూడా దీవించని, ఆశీర్వాదించండి. అలాగే పరీక్ష రాస్తున్న ప్రతి బిడ్డను ప్రభా అయ్యా మంచి జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి ప్రభా. పరీక్షల ప్రభా మంచిగా పాస్ అవడానికి, మంచి మార్క్ పాస్ కావడానికి కృప దయచేయండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి అలాగే రికార్డ్ అయిపోయిన తర్వాత, రికార్డింగ్ అయిపోయాక వీడియో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో చూడబోయే వారికి
ప్రభు పేరిట ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలుగును గాక. వారికి కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము విశాఖపట్నంలో పరిచర్య జరిగిస్తున్నాం. స్థిరపడాలి, బలపడాలి, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మమ్మల్ని స్థిరపరచాలని ప్రార్థించండి. మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. విరివిగా వాడబడుచున్న ప్రభు కృపను బట్టి, అలాగే అనేక ప్రాంతాలు, ప్రదేశాలు, రాష్ట్రాలు, అంతర్రాష్ట్రీయంగా, అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కూడా ఈ సువార్త పరిచర్య ప్రకటించడానికి, వాక్యాన్ని బోధించడానికి, స్వస్థపరిచర్య జరిగించడానికి దేవుని రాజ్య వ్యాప్తిలో భాగంగా సర్వలోకంలో వాడుకునేటట్టు మా కొరకు ప్రార్థించవలసిందిగా, మా పిల్లల కొరకు ప్రార్థించవలసిందిగా, నా భార్య విను, మాకు 2 కుమారులు, వారి కొరకు, అలాగే జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ మై ఫ్రెండ్స్. బై బై.